హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ 2025 సంవత్సరము చక్కగా మీరు తలపెట్టిన కార్యాలన్నీ దిగ్విజయంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వచ్చేద్దాము. చూస్తున్నారు కదండి, ఇది 15 ఇంచెస్ సబ్ వూఫర్. ఇది సబ్ వూఫర్ బాక్స్ వచ్చినప్పటికి ఎల్ పోర్టెడ్ బాక్స్. ఇది ఈ బాక్స్ ఇంటర్నల్ ఏ విధంగా ఉంటుందంటే లోపల ఒక 25% గ్యాప్ వస్తుందండి. ఆ గ్యాప్ నుంచి మీకు ఎయిర్ అనేది ఇలా ఎల్ షేప్లో ముందుకు వచ్చేసి జనరల్గా ఎల్ పోర్టెడ్కి ముందు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ ఓపెన్ కాకుండా ఫ్రంట్ ఫైర్ ఇవ్వడం అయితే జరిగింది. 3 ట్రిపుల్ ఫైర్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ 3 ఫైర్ పైప్స్ గుండా గాలి అయితే బయటికి రావడం అయితే జరుగుతుంది. ఇందులో వాడే సబ్ వచ్చినప్పటికి సిఏ అంటే చార్లెస్ ఆడియో. ఇది ఒక ఎస్పిఎల్ సబ్ వూఫర్ అండి. ఎస్పిఎల్ అంటే సౌండ్ ప్రెజర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే స్మూత్ బేస్కి ఇది కనీసం వైబ్రేట్ అవ్వదు, ఓన్లీ హార్డ్ బేస్కి మాత్రం వైబ్రేట్ అవుతుంది. జస్ట్ ఇలా పుష్ చేద్దామన్నా చాలా బలాన్ని అయితే ఉపయోగించాలి, ఎందుకంటే చాలా థిక్గా ఉంటుందండి ఇది. ఆ బేస్ కూడా ఎలా పడుతుందంటే హార్డ్ బేస్కి పంచి పడిందంటే మళ్ళీ వైబ్రేషన్ మామూలుగా ఉండదు. మనకి గోడల బేట్లు వచ్చాయా అనే విధంగా ఉంటుందండి. ఇంట్లో సామాన్లు అయితే ఖచ్చితంగా పడిపోతాయి, ఎందుకంటే ఇది నేను ఆన్ చేశాను. ఆన్ చేసింది ఇక్కడ వైబ్రేషన్ బట్టి నాకు అర్థమైంది. ఇది అవుట్డోర్లో పెట్టినప్పటికి ఎలా ఉంది, ఇండోర్లో పెడితే ఎలా ఉంటుంది నాకు అర్థమవుతుందండి. సో ఎక్కువగా బేస్ ప్రియులు ఉంటారు చూడండి, ఆ బేస్ని ప్రేమించే వాళ్ళకి ఈ సబ్ వూఫర్ చాలా చక్కగా పనిచేస్తుందండి. అయితే మనం రెగ్యులర్గా చేసే యాంప్లిఫైర్ దీన్ని పనిచేస్తుందా అంటే అస్సలు పనికిరాదండి. మనం రెగ్యులర్గా చేసే యాంప్లిఫైర్ ఇందులో 12 ఇంచెస్ సబ్కే పనికిరాదు. కేవలం జేబిఎల్, సోనీ, పైనీర్ వరకే మనం డిజైన్ చేస్తాము. 4 ఇంచ్ మాస్ఫెట్ బోర్డు, మనం 4 మాస్ఫెట్ బోర్డు వేసి దీనికి బోర్డు వచ్చినప్పటికీ దీనికి వాడే బోర్డు 6 మాస్ఫెట్ కూడా యూజ్ అవ్వదండి. కుమార్ ఆడియోస్ 8 మాస్ఫెట్ రీసెంట్గా నేను తెప్పించాను చూడండి. ఈ మాస్ఫెట్కి నేను 55055 పవర్ సప్లై ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాను. ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేసి వేరొక యాంప్ నుంచి సప్రీ తీసుకొచ్చి ప్రీఅవుట్ దీన్ని కనెక్ట్ చేసి దీనికైతే కనెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ప్లే చేశానండి. మీకు సాధ్యమైతే నేను డెమో ఒక వీడియో ఉంది, ఆ వీడియో లాస్ట్లో పోస్ట్ చేస్తాను చూడండి. బేస్ అయితే మామూలుగా లేదు, చెత్తకూట వదిలేస్తుందండి. చాలా గట్టిగా వస్తుంది బేస్ అనేది. అయితే మనం రెగ్యులర్గా మనం ఏం చేస్తాము, జేబిఎల్, సోనీ, పైనీర్ అంటే అవి కూడా వాడిని, జేబిఎల్ సప్లై వాడతాను. ఒక 5 to 10% మీరు ఫ్రీక్వెన్సీ లెఫ్ట్ సైడ్ కంట్రోల్ 5 to 10% పెట్టండి అని యాంప్లిఫైర్లో చెప్తాను నేను. బట్ ఇక్కడ 5 to 10% పెడితే కాదండి, కనీసము 50% ఎబోవ్ అంటే కంట్రోల్ అనేది 5 to 10%, 50% ఆ పైన పెట్టాలి. 50 to 70% పెడితేనే మూమెంట్ అనేది వస్తుంది. అంటే చిన్న చిన్న బేస్ అనేది రెస్పాండ్ అవ్వదు ఇది. సో హెవీ బేసు గట్టిగా యొక్క బాంబ్ బ్లాస్టింగ్లు ఇంకేదైనా గట్టి బేస్కి మాత్రమే రెస్పాండ్ అవుతుంది. ఈ చిన్న చిన్న బేస్కి మాత్రం ఎటువంటి రెస్పాండ్ అయితే ఇది అవ్వదు, ఎందుకంటే వెరీ హార్డ్. అందుకే దీని ఎస్పిఎల్ సబ్సైజ్ అంటారు. సౌండ్ ప్రెజర్ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి దీనికి. అండ్ దీంట్లో ఫోమ్ అయితే ఫిల్ చేయడం అయితే జరిగిందండి. సో దీంట్లో లోపల కంప్లీట్ ఫోమ్ ఫిల్ చేశాను. ఏ విధంగా ఉంది ఏంటనేది చూపిస్తాను. ఈ సబ్ వూఫర్ బయట ఉండేది, షాప్ బయట ఉండేదండి. అక్కడ నుంచి ఇక్కడ తేడానికి 3 మనుషులు కష్టపడ్డాము. నేను మరో కూడా 2 కష్టపడితే కానీ ఇక్కడ తేలేపాము. అంటే ఏదో ఒక బాహుబలిలో ఒక లింగం అని చెప్పొచ్చండి. బరువు కూడా ఎంత ఉందో తెలుసండి. ఇలా నేను ఉంచేస్తున్నాను, కానీ మొత్తం లిఫ్ట్ చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందండి. సో ట్రాన్స్పోర్ట్ కూడా కాస్త జాగ్రత్తగా అయితే చేయాల్సి ఉంటుంది. ఇక 12 ఇంచెస్ సబ్ ఇక్కడ తెచ్చిపెట్టున్నాను. 2 పక్కన మీకు చూపించి పెడతాను ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ఇక సైజులు కూడా మీకు చెప్తాను. అయితే సడన్గా ఈ 15 ఇంచెస్ సబ్ మీకు ఎందుకు నేను పరిచయం చేయడం అంటే, మనకి శ్రీనివాసులు గారు నెల్లూరులో ఉంటున్నారండి. ఆయన మనకి 7.2 ఛానల్ టోటల్ సెటప్ ఆర్డర్ ఇచ్చారు. అయితే శ్రీనివాసులు గారికి ఏమన్నానంటే, అయ్యా మనకి 15 ఇంచెస్ సబ్ వూఫర్ ఒకటి తెప్పించానండి, ఇంతవరకు మన ఛానల్ నుంచి దీన్ని మనం చూపించలేదు. సౌండ్ టెస్టింగ్ కూడా మనం ఎలా సౌండ్ వస్తుంది మనం చెక్ చేయలేదు ఇంతవరకు. నాకు 12 ఇంచ్ జేబిఎల్ వరకు నేను వాడాను. సో ఆ సబ్ వూఫర్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి ఆయనకి అడిగితే ఆయనకి సౌండ్ టెస్టింగ్ వీడియోస్ పంపించాను. ఆయన చూసి ఒకటే మాట అన్నారు, రవి గారు నాకు ఇది కావాలి, నేను బేస్ ప్రియుడిని, నా తర్వాతే మీరు ఎవరికైనా ఇవ్వాలని ఆయన మాట తీసుకోవడం జరిగింది. యాంప్లిఫైర్ మేకింగ్ అయితే అవుతుంది. సో ఈ సబ్ వూఫర్ మొదటిగా నేను నెల్లూరులో ఉన్న శ్రీనివాసులు గారికి ఇచ్చిన తర్వాతనే ఇంకెవరికైనా ఆర్డర్ అయితే తీసుకుంటానండి. బేస్ అయితే మాత్రము చాలా సాలిడ్గా ఉందండి. అంటే ఎక్కువగా బేస్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది. జనరల్గా మాకు స్మూత్గా కావాలనే వాళ్ళకి మాత్రము ఇదైతే నేను సజెస్ట్ చేయను. ఒకసారి 12 ఇంచెస్ సబ్ ఇక్కడ పెట్టి చూద్దాం ఏ విధంగా ఉంది ఏంటనేది. ఇలా ఉన్నాయండి ఈ 2 బాక్సులు పక్కన పెడితే. చాలా అంటే చాలా హెవీ. దీంతో ఒకసారి కంపేర్ చేద్దామా, ఒకసారి టేప్తో మెజర్ చేద్దామండి. ఇది వెడల్పు వచ్చినప్పటికీ
14.5, ఇది వెడల్పు 19, ఇది ఎత్తు వచ్చినప్పటికి 16, ఇది ఎత్తు వచ్చినప్పటికి 24, ఇది లోతు వచ్చినప్పటికి 20 ఇంచీల లోతు అంటే 19.5, ఇది లోతు వచ్చినప్పటికి 23 ఇంచీల లోతు. ఈ విధంగా 12 ఇంచెస్ సబ్ ఓవర్కి 15 ఇంచెస్ సబ్ ఓవర్కి మనకి తేడా అయితే ఉందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి, ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి, సాధ్యమైతే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ అయితే చేయండి. ఇంకా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అని పెట్టారనుకోండి, మనం పెట్టిన ప్రతి వీడియో ముందుగా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.